ప్రస్తుతం మనం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిమానుషంగా మారి ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించున్నారు. వాస్తవాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఎప్పుడూ లేని రీతిలో 151 అసెంబ్లీ స్థానాలని 22 పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని కనీ విని ఎనుగని రీతిలో కూడా మెజార్టీ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఇబ్బందికర పరిణామాలు అయితే ఏర్పడిన పరిస్థితి. ఒకప్పుడు నిత్యం వందలాది వాహనాలతో పూర్తి స్థాయిలో కోలాహలంగా వందలాది మంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యాలయం నిత్యం కోలాహలంగా మారుతుంది. అటువంటి పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో ప్రస్తుతం నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఇటువంటి అల్లర్లు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర కార్యాలయం చుట్టూ కూడా పోలీసు బలగాల్ని భారీ ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న వచ్చిన అసెంబ్లీ కౌంటింగ్ ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు రావడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పి కూడా మనం ప్రధానంగా భావించుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో నిమానుషంగా మారిపోయిన పరిస్థితి అయితే మాత్రం మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. ఇక మరొక వైపు చూసుకుంటే ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు, విధ్వంసాలకు సంబంధించి కూడా ఎక్కడ ఏ పార్టీకి సంబంధించి గొడవలు, విధ్వంసాలు లేకుండా ఉండేందుకు కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చేసింది. సో ఒకప్పుడు మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఈ రోడ్డు మొత్తం కూడా పోలీసులతో, వాహనాలతో ప్రతినిత్యం కూడా మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు, అలాగే సాయిరెడ్డి లాంటి ముఖ్యమైన నేతల వందలాది మంది కార్యకర్తలు, నాయకులు, నేతలతో ప్రతినిత్యం కూడా పార్టీ కార్యాలయం కోలాహలంగా మారిపోతుంది. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా జరిగిన పరాజయానికి సంబంధించి కూడా కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు సాధించడంతో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ కార్యాలయమే కాదు, ఆ పార్టీ కార్యాలయం ఉన్న బజారు సైతం కూడా నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే నిన్న ఉదయం జరిగిన ఫలితాలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్న దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కూడా స్పష్టంగా చూస్తాం. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకుంటున్నాం. నిత్యం వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇట్లా రీజనల్ కోఆర్డినేటర్తో నిత్యం కళకళలాడే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దాదాపుగా 5 సంవత్సరాల పాటు కలకల్లాడింది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకే ఒక్క రోజులో ఆ పార్టీ వచ్చే నాయకుడు లేరు, కనిపించే కార్యకర్త లేడు, ఎటువంటి నాయకుడు లేని పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అధికారం పోగానే ఆ పార్టీ వైపు చూసే పరిస్థితి కనిపించట్లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు పార్టీ కార్యాలయానికి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ పరిస్థితి ఏంటో. మొత్తం మీద చూసుకుంటే ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోబోతుంది, ఏ రకమైన ప్రయత్నాలు చేయబోతుంది అనే దానికి సంబంధించి రానున్న రోజుల్లోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా కొనసాగిస్తూ ఉంది, ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే సాగుతూ ఉంది. ఏది ఏమైనా సరే సరిగ్గా 5 సంవత్సరాల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ 5 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో నిమానుషంగా ఒక అంధకారంలో మారిన మాదిగా కూడా ప్రస్తుతం పార్టీ కార్యాలయం అయితే కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.